మొక్కగా ఆవిర్భవించిన ఆమెను మానుగా చూడాలనుకుంటున్నారట ఆ పార్టీ కార్యకర్తలు. అమెరికాలో పెరుగుతున్న ఆ మొక్కను ఆంధ్రాకి తీసుకొచ్చిందెవరు? ఆ మొక్క ఇప్పటికీ వృక్షమైంది. అది మానుగా మారే రోజులు ముందున్నాయంటున్నారట పార్టీ కార్యకర్తలు. గతంలో మొక్కే కదా అని పీకేద్దాం అనుకుంటే చూస్తుండగానే వృక్షం అయిపోయింది. ఇప్పుడు చెట్టే కదా అని ఎవరైనా నరికేద్దాం అనుకుంటే ఊడలు పాతుకున్న మహావృక్షంగా మారుద్దంటుందట పార్టీ కేడర్. ఇంతకీ అంతలా పాతుకుపోయిందెవరు? ఒకసారి చూద్దాం పదండి. అమెరికాలో ఉండగా సాఫ్ట్వేర్ కంపెనీతో కొన్ని వందల మందికి సంస్థల్లో ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలకు నీడలా నిలిచిన ఆ వృక్షమే విడుదల రజని. చీకు చింత లేకుండా జీవితం వెళ్లిపోతోంది. అంతే చాలనుకోలేదామె. ప్రజలకు సేవ చేయాలనే భావనతో రాజకీయాల వైపు అడుగులు వేశారు. ముందుగా టీడీపీలో చేరి చంద్రబాబు సమక్షంలో సైబరాబాద్లో మీరు నాటిన మొక్కని అంటూ అప్పట్లో రజని ఇచ్చిన స్పీచ్ అదుర్స్. మెట్టినీళ్లు చిలకలూరిపేట కావడంతో ఆ నియోజకవర్గంలో ప్రతిపాటి పుల్లారావుతో కలిసి యాక్టివ్గా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు రజని. ఏమైందో ఏమో గానీ 2019 ఎలక్షన్స్ కి ముందు వైసీపీలోకి వచ్చేశారు. అప్పటికే టీడీపీ నుంచి మంత్రిగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రతిపాటి పుల్లారావుపైనే పోటీ చేసి 2019 ఎన్నికల్లో గెలిచారు. అదృష్టం కలిసి వచ్చి మంత్రి పదవి కూడా దక్కడంతో వైసీపీలో కీలక నాయకురాలిగా ఎదిగారు. 2024 ఎన్నికల్లో మరో చోటి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా తనను అందలమెక్కించిన చిలకలూరిపేట నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు, రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు రజని. వాయిస్ బలంగా వినిపించే విడుదల రజని కూడా కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. గతంలో అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆమెపై 3 కేసులు కూడా నమోదయ్యాయి. ఇవన్నీ అక్రమంగా బనాయించిన కేసులేనని ఆరోపిస్తున్నారు విడుదల రజని. పార్టీ నాయకులకు, పేట క్యాడర్కి అండగా ఉంటూ తగ్గేదే లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు విడుదల రజని. మేడం స్పీడ్ చూస్తుంటే పేటలో రానున్న రోజుల్లో మళ్లీ విడుదల వారి బొమ్మ విడుదల కానుందా అన్న ఆలోచనలో ఉందట వైసీపీ క్యాడర్. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలు అధిష్టానం ముందు కీలకమైన డిమాండ్లను ఉంచుతున్నారట. పార్టీ ప్రస్తుతం ఉన్న సవాళ్ల నుంచి బయటపడి స్పీడు పెంచాలంటే తమ మాటలను కూడా పరిగణలోకి తీసుకోవాలంటున్నారట. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఫలానా వాళ్లు వద్దు, వీళ్లే కావాలని అంతర్గతంగా గట్టిగానే గొంతెత్తుతోందట ఫ్యాను పార్టీ క్యాడర్. దీంతో జరుగుతున్న పరిణామాలు, కార్యకర్తల విన్నపాలపై వైసీపీ అధిష్టానం కూడా ఆలోచనలో పడిందట. పల్నాడు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో ఎక్కడా వైసీపీ జెండా ఎగరలేదు. అందుకే క్యాడర్ కూడా పార్టీ బలపడాలంటే తమ అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలంటోంది. పల్నాడు జిల్లాలో వైసీపీలో మార్పులు చేర్పులు చేయాలని క్యాడర్ కోరుకుంటోంది. యాక్టివ్గా ఉన్న నేతలకు అవకాశాలిస్తే పల్నాడు జిల్లాలో అధికార పక్షాన్ని ఢీకొట్టే పరిస్థితి ఉంటుందంటోంది. ప్రస్తుతం కేసులతో సతమతమవుతున్న పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తల బాగోగులు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈ మధ్య గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇచ్చినా విడుదల రజనికి పల్నాడు జిల్లా బాధ్యతలు అప్పగిస్తే ఆర్థిక పరమైన అంశాలతో పాటు బీసీ సామాజిక వర్గం అంతా యాక్టివ్గా పనిచేస్తుందని పార్టీ అంతర్గత సమావేశాలలో కార్యకర్తలు తమ మనసులోని మాట బయట పెడుతున్నారట. కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా రజని దూకుడుగా ముందుకు వెళుతున్నారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోతూ క్యాడర్కి కొండంత అండగా ఉన్న విడుదల రజని లాంటి నాయకురాలికి పగ్గాలు ఇస్తే పల్నాడు జిల్లాలో పార్టీ పూర్వవైభవం సాధిస్తుందంటోందట ద్వితీయ శ్రేణి నాయకత్వం. అధిష్టానానికి కూడా దీనిపై అనేక అభ్యర్థనలు వెళుతున్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, రజనీ సేవలను ఏ రూపంలో వినియోగించుకుంటుందో చూడాలి మరి.